హాయ్ అండి. టక్స్ మార్కింగ్ చేద్దాం రండి. ఇలాగా టేప్ పట్టుకొని ఫ్రంట్ పార్ట్‌లో 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మళ్ళీ మార్క్ చేసుకున్నాం కదా, దాని పక్కల 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని కింద నుంచి పైకి 2 ఇంచులు ఇలా వి షేప్‌లో మార్క్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని దాని మధ్యలో అది 2.5 ఇంచు ఇలా చాక్ పీస్‌తో మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఈ పార్ట్‌లో కూడా చూడండి, ఇక్కడ కూడా 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ పక్క కూడా చూడండి, నేను 4 టక్స్‌లు మార్క్ చేసుకుంటానండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని దాని మధ్యలో 4 ఇంచులు తీసుకోవాలండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము టిప్స్ ఫాలో అవ్వండి. ఈజీగా కుట్టుకోవచ్చు టక్స్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. వి షేప్‌లోనే కుట్టుకోవాలండి. ఇలాగా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ చూడండి, మధ్యలో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, చాలా ఈజీ అండి టక్స్ కుట్టడం అయితే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఒక 2-3 బ్లౌజులు కుట్టిన తర్వాత చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఇది కూడా సేమ్ అలానే కుట్టుకోవాలండి. నేను ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేసి 4 టక్స్‌లు పెడతానండి. ఒక్కొక్కరు 3 కూడా పెడతారు. అది వాళ్ళ ఇష్టం అండి. నేనైతే 4 టక్స్‌లు పెడతాను. చూడండి, ఇలా కుట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్‌లో టక్స్‌లు ఎంత నీట్‌గా వస్తాయంటే 4 పెడితే చాలా బాగా వస్తాయండి. చూడండి, టక్స్ చాలా బాగా వచ్చాయి కదా. ఇటుపక్క కూడా సేమ్ అలానే పట్టుకోవాలండి. ఇటుపక్క అయితే నేను మార్క్ వేయలేదు, అప్పుడే చూపించాను కదండి. సేమ్ అలానే వేసుకొని కుట్టుకోవాలి. బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది నేను కింద లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఫుల్ బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది కూడా నేను అప్లోడ్ చేశాను. అది ఫుల్ లెంత్ వీడియో అండి. అందుకే ఇది షార్ట్ కట్, ఓన్లీ టక్స్ మాత్రమే సపరేట్గా చూడొచ్చు కదా అని ఇది కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఫుల్ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను, చూడండి. చూడండి, ఇలా టక్స్ పట్టుకోవాలి. చాలా ఈజీ అండి టక్స్ మార్క్ వేసుకొని కుట్టుకోవడం అయితే. టక్స్ రెడీ అండి. చూశారు కదండి టక్స్ ఎలా కుట్టాలనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.